విజయనగరం కలెక్టరేట్ వద్ద జగనన్న కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేలాది మందికి సొంతింటి కల సాకారం చేస్తే కూటమి సర్కారు తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ కాలనీలలో రోడ్లు నిర్మించి తాగునీటి సదుపాయం కల్పించాలి అని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలంటే కనీసం తాగడానికి నీరు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, అలాగే వైద్యపరంగా కానివ్వండి, అసలు ఎలాంటి మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. అంగన్వాడీ కూడా లేదు. వైద్యపరంగా ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ డౌన్ అయినట్టయితే కనీసం వైద్యపరంగా ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలి అని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారిపోయింది, మేము పట్టించుకో, మా పార్టీ వచ్చినాడే చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి. పట్టణంలో విజయనగరం జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో గత ప్రభుత్వం 13,000 మందికి గృహాలు కల్పించింది. దానికి జగనన్న గారు పేరు పెట్టారు. రాష్ట్రంలోనే 3వ పెద్ద జగనన్న కాలనీగా పేరొందినటువంటి మా గుంకలం జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు నేడున్న ప్రభుత్వం కల్పించడం లేదు. ఏమంటే జగనన్న కాలనీ కాబట్టి కల్పించట్లేదా, లేకపోతే మీరు ఏమైనా రాజకీయాలు చూస్తున్నారని మేము అడుగుతున్నాం.